నల్గొండ పట్టణంలోని 19వ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని టీడీపీ నల్గొండ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఆకునూరి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. నల్గొండ పట్టణంలోని 19వ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం టీడీపీ నల్గొండ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఆకునూరి సత్యనారాయణ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19వ వార్డులో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో స్థానిక వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వార్డులోని శ్రీనగర్ కాలనీలో రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లు గుంతలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. కనీసం ప్రజలు నడవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షం వస్తే పరిస్థితి చెప్పనక్కర్లేదన్నారు. డ్రైనేజీ సమస్యతో పాటు తాగునీటి సమస్య సైతం తీవ్రంగా ఉందని, వార్డు సమస్యలు దృష్టిలో ఉంచుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నాయకులు పెరిక యాదయ్య, బొంత రమేష్, బాలరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పట్టణంలోని వార్డు సమస్యల గురించి కలెక్టర్ గారిని వినతి పత్రం ఇచ్చి కలవడం జరిగినది. ఈరోజు 19వ వార్డు శ్రీనగర్ కాలనీ అనే పనగల్ రోడ్లో ఉన్న వార్డులో అనేక సమస్యలు, అంటే రోడ్డు లేక గుంటలు పడి జనాలు ఇబ్బంది పడి, వర్షం వస్తే బురదై అసలు నడవలేని పరిస్థితి, జనాలు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. కాలు పెడితే జారి పడే పరిస్థితి ఉన్నది, బండ్లు పోతే కింద పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారికి చెప్పడం జరిగినది. గుంటలు జనాలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రజలకు వెంటనే కనీసం మొరవన పోయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగినది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు పట్టించుకోవాలని కోరుతూ